నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను పద్మజ. ఈరోజు నేను చేపల ఇగురు చేస్తున్నాను. స్పైసీగా, టేస్టీగా కొంచెం కూర వేసుకొని అన్నమంతా కలిపేసుకోవచ్చు. ఇలా థిక్గా ఉండే గ్రేవీతో చేపల ఇగురు చేస్తున్నానండి. అది నేను ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను, రండి. ముందుగా దీనికోసం నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ మసాలా కోసం 1 స్పూన్ గసాలు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 5-6 లవంగాలు, ఒక 3 ఇలాచీలు, దాంతోపాటు కొంచెం దాల్చిన చెక్క, అలాగే ఈ మాత్రం కొబ్బరి సరిపోతుంది. పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ మీ ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. అలాగే తాజా అల్లం, వెల్లుల్లి, కొన్ని పచ్చిమిర్చి, అలాగే ఒక 3 చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. దీన్ని మనం మిక్సీ పట్టి ముద్ద చేసి పెట్టుకుందాం. నేను ఇక్కడ ఈ చేపల ఎగురు కోసం 1.5 కేజీన్నర చేప తీసుకున్నానండి. ఈ చేప నేను ఇంతకు ముందు వీడియోలో చూపించాను మీకు. అంకుల్ డ్యామ్ చేపలు తీసుకొస్తారని అక్కడి నుంచి తెచ్చిన చేపలండి ఇవి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ చేపలు. ఇవి నేను ఉప్పు పసుపు వేసి శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఈ కూర కోసం ఇప్పుడు మనం వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కగానే మనం ముందుగా నూరు పెట్టుకున్న మసాలాని వేసి కొంచెం ఆ ఉల్లిపాయ, ఆ మసాలా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఒక 2 నిమిషాలు వేయించుకొని ఇందులోకి ఇప్పుడు మనం ఒక 1/2 స్పూను పసుపు, అలాగే మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఈ కర్రీలో గ్రేవీ కోసం నేను టమాటాలు యూజ్ చేయట్లేదండి. ఈ మసాలాతోటే చిక్కటి గ్రేవీ వస్తుంది. ఇలా ఉప్పు పసుపు వేసేసి 1 నిమిషం కలిపేసి దీన్ని మూత పెట్టి లో ఫ్లేమ్లో మనం మగ్గనిద్దాం. ఈ కూర అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేయాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. అడుగంటితే అసలు బాగుండదు కదా. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా. ఒక 2 నిమిషాలు ఇలా వేపుకొని ఇప్పుడు మనం ఇందులోకి మనకు రుచికి సరిపడా కారాన్ని వేసుకుందాం. నేనైతే ఇక్కడ 3 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. మీరు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లోనే ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. చూడండి, 5 నిమిషాల తర్వాత దగ్గర పడిపోయింది కూర. ఆయిల్ అంతా కూడా పీల్ చేసుకుంది, మసాలా అంతా. ఒక 2 నిమిషాలు వేపుకొని ఇందాక మనము గ్రైండ్ చేసాం కదండి, ఆ మిక్సీ జార్లోనే నేను కొన్ని నీళ్లు వేసి ఈ కూరకు సరిపడా ఆ నీళ్ళని ఇందులో యాడ్ చేస్తున్నాను. దీనికి ఎక్కువ నీళ్ళు ఏం పట్టవండి. ఎక్కువ పోసుకుంటే మరీ లూజ్ అయిపోతుంది కూర. ఎక్కువ అవసరం లేదు, కొంచెం పోసుకోండి. అలాగే మంచి కలర్ కోసం నేను ఒక 2 స్పూన్ల కాశ్మీరీ రెడ్ పౌడర్ వేస్తున్నాను. అది కూడా వేసి ఒక 2 నిమిషాలు చక్కగా వేపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కారాన్ని మగ్గనిద్దాం. చూడండి, మనం నీళ్ళు పోసాం కదా. 10 నిమిషాల తర్వాత ఆ మసాలా అంతా కూడా ఇలా చక్కగా ఉడికిపోయిందనమాట. దాంట్లోంచి ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేద్దాము. ఇప్పుడు ఈ టైంలోనే మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీ రుచికి సరిపడా వేసుకోండి. నేను చెక్ చేసుకున్నాను, నాకు చక్కగా సరిపోయింది. నేను వేసిన ఉప్పు కారం అంతా కూడా ఇలా చేప ముక్కలన్నీ వేసేసి ఒక్కసారి కింద నుంచి పైకి కలబెట్టేసి ఇంకా మూత పెట్టేసి దీన్ని ఉడకనివ్వాలన్నమాట. చేప ముక్కలు వేయగానే ఇలా ఒక్కసారి మాత్రమే కింద నుంచి పైకి కలుపుకోవాలండి. తర్వాత ఇలా కలపకూడదు, కలిపితే చేప ముక్కలన్నీ విరిగిపోతాయి కదా. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఉడకనిద్దాం. చూడండి, 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా చేపలో ఉన్న నీళ్ళన్నీ బయటకు వస్తున్నాయి కదా. ఒక్కసారి దీన్ని ఇలా కలబెట్టేసుకొని ఆ మసాలా అంతా కూడా దగ్గరికి చేద్దామండి. ముక్క అస్సలు తగలకుండా, ముక్క విరగకుండా సైడ్ నుంచి ఇలా మెల్లిగా చేసుకోవాలి. ముక్క విరిగిపోతే అంతా పచ్చడి అయిపోతుంది కదా, అందుకని అన్నమాట. ఇలా పైన సర్దేసి మూత పెట్టేసి చేప ఉడికేదాకా, కూర దగ్గర పడేదాకా మగ్గనిద్దాం. చేప చక్కగా మగ్గిపోయింది. అలాగే కూరలోంచి ఆయిల్ కూడా అంతా సపరేట్ అయింది. కూర కూడా దగ్గర పడింది అనమాట. ఈ కూర ఎక్కువ లూజ్గా ఉండకూడదండి. ఇలా దగ్గరికి ఉంటేనే మనం కూర కొంచెం వేసుకున్న అన్నం అంతా కలుస్తుంది. ఇప్పుడు మనం దీంట్లోకి కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు
మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ కూరని పక్కన పెట్టేద్దాము. చూడండి 2 నిమిషాల తర్వాత ఇల్లంతా కూడా గుమ గుమ వాసన వస్తుందన్నమాట. అంత బాగుంటుంది, అంత సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి మీరు చేసుకొని చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎప్పుడు పులుసులే కాదండి, చేపతో ఇలా ఇగురు కూడా ఒకసారి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. స్పైసీగా చిక్కటి గ్రేవీతో. మా ఇంట్లో అందరికీ చేపల పులుసు కన్నా ఇలా ఈ చేపల ఇగురు అంటేనే చాలా ఇష్టం అండి. మేము ఎప్పుడు కూడా ఎక్కువగా చేపల ఇగురే చేసుకుంటాము. కొంచెం కూరతోనే అన్నం అంతా కలిసిపోతుంది. అన్నంలోకే కాదండి, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. నోరూరించే ఈ చేపల ఇగురిని ఒక్కసారి మీరు చేసుకొని చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.